సో అందరికీ నమస్కారం మిత్రమా, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సత్సంగంలో మనం ధ్యానం గురించి తెలుసుకుందాం మిత్రమా. మనందరికీ తెలుసు, మీకు తెలుసు, ధ్యానము చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ ధ్యానంలో ఉండే ప్రోగ్రెస్ ఏంటి అది పట్టుకోలేకపోతూ ఉంటారు మిత్రమా. దాని అనుభవంలోకి తెచ్చుకోలేకపోతూ ఉంటారు. మరి దానికి సంబంధించి మనం ఏం చేయాలి అంటే, ముందుగా ధ్యానంలో ఉండేటువంటి 3 స్టేజెస్ని గమనిస్తే నిజంగా మనం ధ్యానంలో ఉన్నామా లేదా, ఒకవేళ ఉంటే ఏ స్టేజ్లో ఉన్నామన్నది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొట్టమొదటిది, నేను ఇంతకు ముందు మీకు చెప్పాను యోగ సాధన రహస్యం అని చెప్పేసి, గుర్తుందా మిత్రమా? ఎస్. సో ఈ చిన్ముద్రను గుర్తుపెట్టుకుంటే యోగ సాధన ఎలా చేయాలో ఆ రహస్యం మీకు తెలిసిపోయింది. ఆ పద్ధతిలో గనక యోగ సాధన చేస్తేనే, అంటే శరీరం బలంగా ఉండడానికి కావలసినటువంటి ఆసనాలు చేయాలి, మనస్సు చిత్త మాలిన్యం తొలగిపోయే విధంగా ప్రాణాయామం చేయాలి, ఆ తర్వాత ధ్యానం చేయాలి. ఇది యోగులు మనకు అందించినటువంటి పరంపర, విద్య మనకి. అలా కానీ ఏదో టైం లేదు సార్, నేను కేవలం మెడిటేషన్ ఒక్కటి చేసుకుంటా, టైం లేదు సార్, నేను ప్రాణాయామం ఒక్కటి చేసుకుంటా, సరిపోతుందా? నాకు తెలియదు మిత్రమా. సంపూర్ణం మాత్రం 100% అవ్వదు. ఫలితం కూడా మనం ఆశించిన ఫలితాలు రావు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మిత్రమా, రకరకాల వైద్యులని, రకరకాల హాస్పిటల్స్ని, రకరకాలటువంటి ట్రీట్మెంట్లను తిరిగి 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 కొన్ని సంవత్సరాలు రకరకాల వైద్యాలు ట్రీట్మెంట్ చేయించుకొని అయినప్పటికీ సమస్యలు తగ్గకపోగా ఇంకా పెరిగిన తర్వాత చివరికి ఎవరో ఎక్కడో వైద్యుడో లేకపోతే ఎవరో తెలిసిన వారు యోగా చేయండి, ఇప్పటికైనా యోగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్తే, మీరు శరీరాన్ని మొత్తాన్ని ఎంతో నష్టం చేసుకున్నప్పటికీ యోగాలోకి వచ్చినా సరే, మీరు ఏ స్థితిలో ఏ అనారోగ్య సమస్యలతో యోగాలోకి వచ్చినా యోగా కాపాడుతుంది. అవునా కాదా మిత్రమా? చెప్పండి. మీరు ఎన్ని రకాల సమస్యలతో వచ్చినా యోగా కాపాడుతుంది అంటే మరి యోగా ఎంత శక్తివంతమైంది మిత్రమా, ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఎన్ని సమస్యలు తీసుకొచ్చి పెట్టినా యోగా నయం చేస్తుంది. మరి ముందే దీన్ని పట్టుకుంటే ముందు దీని విలువ ఎలా తెలుస్తుంది మిత్రమా? ముందు మనం హాస్పిటల్కి వెళ్ళాలి, మందులు వాడాలి, ఇంజెక్షన్లు, ఆపరేషన్లు, కుట్లు, కత్తెర్లు, టాకాలు అన్ని ఎత్తికించుకున్న తర్వాత అప్పుడు మనకి యోగా విలువ తెలుస్తుంది. మరి నిజమే కదా, అంత విలువైంది అంత ఊరికే వస్తుందా మిత్రమా? రాదు. ఆ విలువ తెలుసుకున్నప్పుడు దాని విలువ. ఒకవేళ అదృష్టవశాత్తు యోగా విలువ ముందే తెలిస్తే వాళ్ళు చాలా అదృష్టవంతులు. అవునా? వారి జీవితంలో ఎక్కడో రాసి పెట్టుంటే తప్ప చిన్న వయసులోనే యోగా జోలికి రారు మిత్రం. అయితే యోగాలో ఏ విధంగా యోగ సాధన చేయాలన్న సీక్రెట్ మనం తెలుసుకున్నాం. కానీ ధ్యానం ఎలా చేయాలి, ఏ విధంగా జరుగుతుంది, ధ్యానం నేను సరిగ్గా చేస్తున్నానా లేదా అని మీకు మీరు తెలుసుకోవాలి మిత్రం. ఎందుకు? మనకి అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవి 8 భాగాలు అష్టాంగ యోగం. అష్ట అంటేనే 8, అంగములు అంటే భాగములు, అష్టాంగ యోగం. అయితే ఈ 8 అంగాలలో బాహ్య యోగము, అంతరంగ యోగము అని ఉంటుంది. మళ్ళీ బాహ్య యోగం అంటే ఏంటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ఈ 4ంటిని బాహ్య యోగం అంటారు. అంటే మనం ఆచరించాలి, మనం చెయ్యాలి. అంటే రోజు పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, టిఫిన్ చేయడం, బట్టలు వేసుకోవడం, ఇవి ఎలా అయితే మనం చేస్తున్నామో అదే విధంగా ఆరోగ్య దృష్ట్యా, శారీరక మానసిక ఆరోగ్య దృష్ట్యా ఇవి మనం ఆచరించాలి. అయ్యో సార్ ఈ రోజు నాకు టైం లేదు సార్, నేను రేపు జాయిన్ అవుతాను సార్ అంటే కుదరదు మిత్రం. ఆ రోజు మనస్సు శరీరం ఎవరు ఆరోగ్యంగా చూసుకోవాలి? ఎస్. సో ఇది ప్రత్యాహార మధ్యలో గడప లాంటిది మిత్రమా, ప్రత్యాహార మధ్యలో గడప లాంటిది. ఇక చివరి 3 ధారణ, ధ్యాన, సమాధి, ఈ 3ంటిని అంతరంగ యోగం అంటారు. మొదటి 4ంటిని బాహ్య యోగము, 5వది ప్రత్యాహారము మధ్యలో గడప లాంటిది,
లోపలి గడప దాటి లోపలికి వెళ్తే అంతరంగ యోగము. మీరు చూసారా మిత్రమా? ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు వృత్తి వ్యాపార ఉద్యోగాల రీత్యా మీరు బయట ఏం చేస్తున్నారో మీకు అందరికీ తెలుస్తుంది. అందరూ సమాజంలో మనల్ని అందరూ గమనిస్తారు. ఫలానా వ్యక్తి ఏం చేస్తారు అంటే ఇది చేస్తాడని అందరికీ తెలుస్తుంది. కానీ మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకేం తెలుస్తుంది? మీరు ఏం చేస్తున్నారో బయట ప్రపంచానికి తెలుస్తుందా? చెప్పండి మిత్రమా. మీ ఇంట్లో మీరేం చేస్తున్నారో బయట ప్రపంచానికి తెలుస్తుందా? తెలియదు మిత్రం. ఎందుకు? ఇంటిలోకి వెళ్ళారు. అలాగే యోగాలో కూడా బాహ్య యోగం చేస్తున్నంతసేపు అందరికీ కనబడతాం. నేను ఏదైనా ఆసనం చేశాను అనుకోండి, ఓహో శ్రీ గురు గారు వీరభద్రాసనం చేస్తున్నాడు, శీర్షాసనం చేస్తున్నాడు, సూర్య నమస్కారం చేస్తున్నాడు, మీకు కనబడుతుంది. నేను ఏం చేస్తున్నానో మీరు చెప్పగలుగుతారు. ప్రాణాయామం చేస్తున్నాను అనుకోండి, ఇలా చేస్తున్నాను అనుకోండి, ఓహో గురువు గారు భస్త్రికా చేస్తున్నాడు అంటారు. లేదా ఇలా చేస్తున్నాను అనుకోండి, కనబడుతుంది. ఏం చేస్తున్నానో కనబడుతుంది, అది బాహ్య యోగం. ఎస్. సో ఏం చేస్తున్నానో కనబడదు, అది అంతరంగ యోగం. అందులో ధారణ మొదటిది, ధ్యానం రెండవది, మూడవది సమాధి స్టేట్ మిత్రం. ఓకేనా? జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఈ బాహ్య యోగం చేస్తేనే అంతరంగ యోగం అవుతుంది. డైరెక్ట్ గా అంతరంగ యోగం చేస్తే అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకు? ఇక్కడ నేను ఒక మూల సూత్రం చెప్పాలి మీకు. ధర్మ అర్థ కామ మోక్షానం ఏంటిది? ధ్యానం ఉత్తమమా, ప్రాణాయామం ఉత్తమమా, ఔషధం ఉత్తమా, ఆహారం ఉత్తమమా, ఆరోగ్యం ఉత్తమమా? ఏది మిత్రమా? మీ అందరికీ తెలుసు. ధర్మార్థ కామ మోక్షానం ఆహారం ఉత్తమం. అవునా? లేదు సార్, ఇది బాగలేదు. ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలం ఉత్తమం కదా? ఓ, ఇది కరెక్ట్ అనిపిస్తుంది మనకి. మరి ఇందాక ఎందుకు కరెక్ట్ అనిపించలేదు అంటే అది కరెక్ట్ కాదు కాబట్టి కరెక్ట్ అనిపించలేదు. ఎస్. కాబట్టి కేవలం ప్రాణాయామ ధ్యానాలు చేస్తే సరిపోదు. ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిది, ప్రతి ప్రాణిది. తద్వారా ముందు ఆసనాలు, తర్వాత ప్రాణాయామం, తర్వాత ధ్యానం. ఇక ఇప్పుడు ధ్యానంలోకి వద్దాం. మనం కూడా ధ్యానం చేస్తున్నాం. మరి ధ్యానంలో ఎవరెవరు ఏ స్టేజ్లో ఉన్నారు ఎలా తెలుసుకోవాలి అంటే, నేను ఏదైనా క్వశ్చన్ పేపర్ ఇచ్చాను మీకు, మీరు ఏదైనా ఆన్సర్ రాసిస్తే ఓహో ఇన్ని మార్కులు వచ్చాయి, ఇన్ని తప్పులు చేశారు, ఇన్ని కరెక్ట్ చేశారని చెప్పగలుగుతాను. నేను ఇందాకే చెప్పాను, మీరు లోపల మీరు ఇంట్లోకి వెళ్ళి తలపెట్టుకొని మీరు ఏం చేస్తున్నారో నాకు ఎలా తెలుస్తుంది? ధ్యానంలో కూడా ఎవరు ఏ విధంగా ధ్యానం చేస్తున్నారో ఎవరికి ఏమీ తెలియదు మిత్రమా. ఎవరికి తెలుస్తుంది? చేస్తున్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అవునా? మరి ధ్యానం గురించే తెలియకపోతే ఏ స్టేజ్లో ఉన్నాము ఇంకెలా తెలుస్తుంది? ఏదో గుడ్డిలో మెల్ల ధ్యానం అంటే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడం, లేకపోతే ఆజ్ఞాచక్రం దగ్గర ధ్యాస పెట్టడం, లేకపోతే కాంతిని చూడడం, లేకపోతే ఇంకేదో దేవుడి మంత్రాన్ని చేయడం, లేదా దేవుని ఫోటో మీద ధ్యాస చేయడం, ఇలా రకరకాల పద్ధతులతో ధ్యానం చేసుకుంటూ పోతూ 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 ఉంటాం, చివరికి పోతాం మిత్రం. అవునా కాదా? నిజమే మిత్రం, నేనేం అబద్ధం చెప్పలేదు. చివరికి పోదాం, కానీ ధ్యానంలో ఏ స్థితిలో పోయామో తెలియదు మిత్రమా. ఇది గందరగోళం. ఇది గందరగోళం. సో కాబట్టి ఈరోజు ధ్యానంలో స్టేజెస్ చెప్తున్నాను చూడండి. మొదటి స్టేజ్ ధ్యానంలో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, ఒక ఉదాహరణ చెప్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. పూర్వం రోజుల్లో అందరూ కూడా వ్యవసాయం చేసేవారు. వ్యవసాయం చేస్తున్నప్పుడు ఒక ఎడ్ల బండి ఉండేది. అవునా? కనీసం 2 ఎడ్లు అయితే ఉండేవి. ఆ 2 ఎడ్లతోటే భూమిని దున్నేవారు. ఆ 2 ఎడ్లతోటే బండి కట్టుకొని సామాన్లు మోసేవారు, అన్ని చేసుకునేవారు. ఇప్పుడు ఆ 2 ఎడ్లలో ఒక ఎద్దు చనిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఒక 2 ఎద్దు చనిపోయింది. మీకు అందులో కూడా భాష ఉంటుంది. కుడివైపు ఎద్దు ఒకటి ఉంటుంది, ఎడమవైపు ఎద్దు ఒకటి ఉంటుంది. అవునా? సో ఎల్బడ దాపట అంటారు మరి మా దగ్గర అయితే. సో కుడివైపు ఎద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడమ వైపు ఉన్నటువంటి బండికి చూడండి మిత్రమా, ఒక వ్యవసాయదారు తన బండిని పైకి లేపి పట్టుకొని ఏమంటాడు తెలుసా మిత్రమా? అని అంటాడు. అంతే. ఏమంటాడు? అని అంటాడు. అంతే. పడుకునేవి కూడా లేచి వచ్చి కుడివైపుకే వస్తుంది, ఎడమ వైపుకే వస్తుంది మిత్రమా. పొరపాటున ఎడమ వైపుది కుడివైపుకు రాదు. ఎందుకు? దానికి అలవాటు మిత్రమా.
దానిని ఎడమ వైపుకు పెట్టాడు కాబట్టి అది ఎడమ వైపుకే వస్తుంది. చూడండి మిత్రమా ఎంత అద్భుతము. అయితే ఒకవేళ ఒక ఎడమ పక్కది చనిపోయింది అనుకోండి, ఆ వ్యక్తి ఆ ఊళ్ళో దగ్గరలో ఉన్నటువంటి సంతలోకి వెళ్ళి ఎడమ వైపు ఉన్నటువంటి ఎడమ రేవు ఉన్నటువంటి ఎద్దును మాత్రమే కొనుక్కొని వస్తాడు. కొనుక్కొని వచ్చిన తర్వాత అది అలవాటు కావాలి కదా, మరి ఈ ఇంటి వాతావరణానికి ఈ ఎద్దుకి అలవాటు కావాలి కదా. కాబట్టి ముందేం చేస్తాడు, ఓ వారం రోజులు అలా దానికి కట్టేసి మేత వేస్తూ ఉంటాడు. అంతే, 4 రోజులు కట్టి మేత వేస్తా ఉంటాడు. ఆ తర్వాత మెల్లగా ఏం చేస్తాడు, బండిని లేపి ఇప్పుడు అనడు. ఎందుకు అనడు అంటే దాన్ని తీసుకొచ్చి ఎడమ వైపుకి కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత అలా వారం 10 రోజులు చేసిన తర్వాత అప్పుడు దానికి అలవాటు అవుతుంది. ముందు వారం రోజులేమో దొడ్లో పెట్టి కట్టేసి గడ్డేస్తూ వచ్చాడు. ఆ తర్వాత మెల్లగా తీసుకొచ్చి బండికి కట్టేయడం మొదలుపెట్టాడు. కుడివైపు ఆటోమేటిక్ అదే వస్తుంది కదా. ఆ తర్వాత ఇలా తన చేల్లోకి తీసుకెళ్లడం, మళ్ళీ చేల్లో పని అయిపోయినాక ఇంటికి రావడం, ఇలా జరుగుతున్న క్రమంలో ఒక 2 నెలలు 6 నెలల తర్వాత మళ్ళీ బండి లేపి అంటే అది ఏమవుతుంది మిత్రమా, డైరెక్ట్ గా వచ్చి ఎడమ వైపు పట్టుకుంటుంది. పట్టుకొని ఆ బండిలో ఆయన కూర్చొని పడుకుంటాడు మిత్రమా. అది వాళ్ళ చేను దగ్గరికి వెళ్తుంది. చేనులో బస్తాలు వేసుకొని హ్యాపీగా పడుకున్నా సరే మళ్ళీ ఇంటికి వచ్చి నిలబడుతుంది మిత్రమా. చూసారా, ఒక ఎద్దుకి ఆ తెలివి ఉంటే ఎంత అద్భుతం మిత్రమా. మన మనస్సు కూడా మొదటి స్టేజ్ లో అలానే ఉంటుంది. అర్థమైందా మిత్రమా? మనసు మొదటి స్టేజ్ లో ఎలా ఉంటుంది, ఏమీ తెలియని గందరగోళ స్థితిలో ఉంటుంది. దాన్ని ముందు కట్టేయాలి, కట్టేసి దానికి మేత పెట్టాలి. మేత పెడతా ఉంటే అదేం చేస్తా ఉంటుంది, ఇది నా ప్లేస్ కాదు కదా, ఇది నేను అటు వెళ్ళాలి కదా, ఇటు వెళ్ళాలి కదా అని తిరుగుతూ ఉంటుంది. అవునా కదా. ఇన్ని రోజులు మనం ఇన్ని సంవత్సరాలు మనసుకి రకరకాల సుఖాలు, రకరకాల అనుభవాలు, రకరకాల రంగులు, హంగులు, చిత్రాలు అన్ని అలవాటు చేసిన తర్వాత ఇప్పుడు మెడిటేషన్ లో కూర్చోమంటే అది ఎలా కూర్చుంటుంది, అది ఏమని అడుగుతుంది మిమ్మల్ని, అరే సినిమా చూడాలి, సీరియల్ చూడాలి, కొత్త బట్టలు కొనుక్కోవాలి, కొత్త కారు కొనుక్కోవాలి, నాకు ఈ ఇల్లు బాగాలేదు, ఆ ఇల్లు అన్ని అటువైపు పరిగెడతా ఉంది. ఎందుకు, మనం ఏ మనసుకి ఏదైతే నేర్పించామో అది అటువైపుకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, కొత్తగా కట్టేసి అరే అట్లా కాదు నాన్న, ఇన్ని రోజులు మనం చేసింది వేరు, ఇప్పుడు ఈ సుఖం ఇంకా బాగుంటుంది అని మెల్లమెల్లగా బుదరకిస్తూ దాన్ని ఏం చేయాలి, మనం కట్టేసుకొని మన వైపుకు మలుచుకోవాలి. అలా కట్టేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏ విధంగా అయితే అలవాటు అయిపోయిందో ఆ విధంగా మనం కట్టేయకపోయినా సరే అది వచ్చి బండికి ఏ విధంగా ఉంటుందో అలాగే మనం మెడిటేషన్ లో కూర్చుంటే చాలు మన మనస్సు టక్కున వచ్చేసి మనల్ని పట్టుకుంటుంది. రాజేష్ సార్ జాగ్రత్తగా వినాలి. ఎస్. సో కాబట్టి ఏ విధంగా అయితే బండికి ఇలా లేపగానే అని అనగానే ఆ రెండు కుడివైపు ఎడమవైపు ఎలా వచ్చి ఉంటుందో అలాగే ఒక సాధకుడు ధ్యానంలో కూర్చోగానే రెండో స్టేజ్కి వెళ్తాడు. ఆ రెండో స్టేజ్ మనసు ఎక్కడ పెడతాడో అక్కడ వచ్చి మనసు కూర్చుంటుంది. చెప్పు ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పని మనసు ఒక దగ్గర నిలబడుతుంది. దట్ ఈస్ ద సెకండ్ స్టేజ్. అర్థమైందా మిత్రమా? ఫస్ట్ స్టేజ్ ఏంటి, మనసు లాగాలి, అది పారిపోతూ ఉంటే మనం పట్టుకురావాలి, అది ఇంకెటో పోతుంది మళ్ళీ పట్టుకురావాలి, ఇంకెక్కడికో పరిగెడుతుంది, అమెరికాకి వెళ్తుంది కొద్దిసేపు కొడుకుల దగ్గరికి, ఆస్ట్రేలియా బిడ్డ ఉంటుంది అక్కడ బిడ్డల దగ్గరికి వెళ్తుంది, హైదరాబాద్లో కొడుకుంటాడు అక్కడ దగ్గరికి వెళ్తుంది, ఎక్కడో మన భూములు ఎక్కడో ఉంటాయి అక్కడికి వెళ్తుంది. ఎన్ని కోటాను కోట్ల ఆలోచనలు వస్తాయి, మళ్ళీ లాక్కు రావాలి, పోతా ఉంటుంది మళ్ళీ లాక్కు రావాలి. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ చక్కగా మనసు మనం చెప్పిన దగ్గర నిలబడుతుంది, కేంద్రీకృతం అవుతుంది. సో ఇది సెకండ్ స్టేజ్ మీద. ఓకేనా, సెకండ్ స్టేజ్. ఇక థర్డ్ స్టేజ్ ఏంటి, థర్డ్ స్టేజ్ ఏంటంటే విచారణ మొదలవుతుంది. ఇక లయం అయిపోయింది ధ్యానంలో, మనసు మన అదుపులోకి వచ్చింది. ఇప్పుడు మనసు ఏం చేస్తుంది, ఇన్ని రోజులు ఏ విధంగా అయితే బయట తిరిగిందో, నాకు ఈ బెడ్షీట్ బాగాలేదు, నాకు ఈ చైర్ బాగాలేదు, నాకు ఈ డ్రెస్ బాగాలేదు, నాకు ఈ సోఫా బాగాలేదు, నాకు ఈ బెడ్రూమ్ బాగాలేదు, నాకు ఇంటి పెయింట్ నచ్చలేదు అంటే అన్ని నచ్చినట్టు మనస్సు చేయించుకుందా లేదా? అవునా కదా మిత్రమా? అలాగే ఇప్పుడు ఏం చేస్తుంది, అంతర్ ప్రయాణం జరుగుతుంది, అంతర్ విచారణ మొదలవుతుంది. అంటే ధ్యానం 3వ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత బయట ఏ విషయాలైతే చూసి నచ్చినవి నచ్చలేదని చెప్పుకుందో అదే విధంగా మనసు లోపటి వైపు చూసి
ఓహో లోపటి ఇది నచ్చలేదు, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఇది నచ్చలేదు, దాన్ని సరి చేస్తుంది. నీ ఆలోచన సరిగ్గా నీ ఆలోచన విధానం సరిగ్గా లేదు, ఓహో దాన్ని సరి చేస్తుంది. అమ్మ నా నర్వస్ సిస్టమ్ బాగాలేదు, దాన్ని సరి చేస్తుంది. శరీరంలో లోపల ఏవేవో జబ్బులు ఉన్నాయి, ఇవేవి నాకు నచ్చలేదు, వాటిని బాగు చేస్తుంది. మనసులో ప్రశాంతత లేదు, దాన్ని బాగు చేస్తుంది. ఇలా లోపల ఏవేవి మంచిగా లేవో వాటన్నింటినీ బాగు చేస్తుంది మనస్సు. మనసు బయట ఉంటే బయట బాగు చేయడం మొదలు పెడుతుంది, మనసు లోపట ఉంటే లోపట బాగు చేయడం మొదలు పెడుతుంది మిత్రమా. ఇది 3వ స్టేజ్ మిత్రమా, ఇది 3వ స్టేజ్. అర్థమవుతుందా మిత్రమా? జాగ్రత్త వినండి, చాలా సింప్లిఫైడ్ గా చెప్తున్నాను. సో కాబట్టి మన లోపట బాగలేదన్న విషయం మనందరికీ తెలుసు, కానీ బాగు చేసే స్టేజ్ ని మనం సాధన ఎప్పుడు చెయ్యము. ఏదో చేస్తాం కానీ అంతవరకు వెళ్ళం. కానీ ధ్యానంలో చాలా మంది గంటలు ఉంటారు మిత్రమా. నిజంగా ధ్యానం జరిగితే వాళ్ళంత అద్భుతమైన గొప్ప వ్యక్తులు, మహానుభావులు ఇంకొకరు ఉండరు. కానీ ఊరికే ఏం చేస్తున్నామో తెలియకుండా గంటలు కూర్చుంటే ఏమవుతుంది మిత్రమా? ఇగో చూడండి, ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ సరిగ్గా కూర్చుంటారు, మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఇలా పడిపోతా ఉంటారు ఇలా. సో ఏమవుతుంది? ధ్యానంలో నిద్ర వస్తుంది. సో నిద్ర వస్తే అది ధ్యానం ఏమవుతుంది మిత్రమా? పరధ్యానం అవుతుంది. అంతేనా కాదా? పరధ్యానం అవుతుంది. సో కాబట్టి మిత్రమా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఆత్మ విచారణ మొదలు పెట్టారో మీరు ఏ స్టేజ్ లో ఉన్నట్టు మిత్రమా? 3rd స్టేజ్ లో ఉన్నట్టు. ఆత్మ విచారణ కాకుండా ధ్యానం మనసు లగ్నం అవుతుంది అంటే 2nd స్టేజ్ లో ఉన్నట్టు. కానీ మీరు ఎంత ధ్యానం ప్రయత్నించినప్పటికీ మీ మనసు ఇంకా పరిగెడుతుంది అంటే ఇంకా మీరు 1వ స్టేజ్ లోనే ఉన్నట్టు. లాక్కు రావాలి, పట్టుకురావాలి. ఎస్, చిన్నప్పుడు మేము ఒక కోడిని కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి, కొత్త కోడిని, దాన్ని వదిలిపెడితే దాన్ని పట్టుకోవడం అంత సాధ్యం కాదు మిత్రం, అవునా? దాన్ని వెంబడించి చివరికి అది అలసిపోయి ఒక దగ్గర కూలబడిపోయేంత వరకు దాన్ని వెంబడించి పట్టుకునే వాళ్ళం మిత్రమా. అలాగే ఇప్పుడు మనసును కూడా ఇన్ని సంవత్సరాలు మనం దాన్ని ఎక్కడెక్కడ తిప్పాము, ఎన్ని రుచులు నేర్పించాము, ఎన్ని విషయాలు నేర్పించాం, సడన్ గా తీసుకొచ్చి రమ్మంటే ఉంటుందా? ఉండదు. కాబట్టి అలవాటు చేసుకో. సో ఈ విధంగా 3వ స్టేజ్ లోకి వెళ్ళి ఆత్మ విచారణ చేయడం మొదలు పెడితే ముందు మనకి ఏమేమి కనబడతాయి? లోపట రాగం ఉంది, లోపట దేశం ఉంది, లోపట అహంకారం ఉంది, లోపట ఈర్ష్య ఉంది కదా, కామ క్రోధ లోభం ఉంది, మద మాత్సర్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ సరిచేస్తూ ఉంటుంది. చాలా సమయం కావాలి మిత్రమా. మనం ఒక ఇల్లు కట్టడానికే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కావాలి. మరి లోపట ఉన్నటువంటి కరడు కట్టుకుపోయినటువంటి కోటాను కోట్లు అన్నటువంటి కర్మలు ఉన్నాయి, మరి వాటిని తీసేయాలంటే సాధన కావాలి. అందుకే రోజు సాధన చేయాలి. అలా రోజు సాధన చేస్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కల్మషాలన్నీ, మనో కల్మషాలు, అంతర్కల్మషాలు అన్నీ క్లీన్ అయిపోతాయి. అన్నీ క్లీన్ అయిన తర్వాత ఇక ఇప్పుడు ఏముంటుంది మిత్రమా? అప్పుడు ఏముంటుంది చెప్పండి? అప్పుడు నిజమైన పురుష స్థితి. పురుషుడు అంటే స్త్రీ పురుషుడు అని కాదు మిత్రమా, మన ఆత్మ. అప్పుడు ఆ ఆత్మ స్వయం ప్రకాశం అవుతుంది. దానినే ఏమంటారు మిత్రమా? ఆత్మ సాక్షాత్కారం అంటారు, దానినే కైవల్యం, దానినే మోక్షం అంటారు. అది ఎప్పుడు కనబడుతుంది? ఇన్ని మురికి చెత్తా చెదరాలు ఉన్న తర్వాత కనబడుతుందా మిత్రమా? కనబడదు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ అందరికీ ఈ రోజుల్లో మీరు మీ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ వాళ్ళే ఇస్తారు, ఆన్సర్ కూడా వాళ్ళే ఇస్తారు. 4 ఇస్తారు ఆన్సర్, అవునా? అయితే ఈ 4ంటిలో మొదటి వ్యక్తి ఎలా ఉంటాడో చూడండి. క్వశ్చన్ చదువుతాడు, డైరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తాడు. ఇది మొదటి స్టేజ్. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? అబ్బా ఇది కాదే, ఇది 3వ ఆన్సరే అని చెప్పేసి బాధపడతాడు. అంటే 4 ఆన్సర్లు కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి, కానీ పర్ఫెక్ట్ ఆన్సర్ ఒకటే ఉంటుంది. ఇది మొదటి స్టేజ్. 2వ స్టేజ్ మధ్యలో 2 ఆప్షన్స్ చదివి ఆ 2 ఆప్షన్లోనే ఇది కరెక్టే అని చెప్పేసి అది పెట్టేస్తాడు. తర్వాత పొరపాటు పడతాడు మళ్ళీ. అయితే అవ్వచ్చు, లేకపోతే కాకపోవచ్చు. కానీ ఉత్తమమైన విద్యార్థి ఏం చేస్తాడు మిత్రమా? క్వశ్చన్ పూర్తిగా చదువుతాడు, కింద ఇచ్చిన 4 ఆప్షన్లను కూడా పూర్తిగా చదివి
మొదట ఏవేవైతే కరెక్ట్ కావో వాటిని కొట్టేస్తాడు, మూడింటిని ఎలిమినేట్ చేస్తాడు. ఎలిమినేట్ చేసిన తర్వాత 4వ ఆన్సర్ ని పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటాడు. అప్పుడు దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఇంకా అందులో డౌట్ ఉండదు మిత్రమా. అలాగే ధ్యాన సాధన కూడా అలానే చేయాలి మిత్రమా. ఎప్పుడైతే 3వ స్టేజ్ లో ఆత్మ విచారణ మొదలవుతుందో మీ అంతరాత్మ, మీ మనస్సు మిమ్మల్ని కరెక్షన్ చేయడం మొదలు పెడుతుంది. నీలో రాగం ఉంది, ఇది పోవాలి. మరి కోటాను కోట్ల జన్మల నుంచి రాగాన్ని మనం కొండలు కొండలు గుట్టలు గుట్టలుగా పేర్చుకున్నాం. మరి ఒక్క రోజులో పోతుందా? ఒక నెలలో పోతుందా? ఒక సంవత్సరంలో పోతుందా? చెప్పండి, పోదు. సో కాబట్టి అందుకే సాధన నిరంతరం 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 సాధన చేయాలి. ఒక్కసారి ఈ శరీరంలో నుంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిందా, మళ్ళీ ఎన్ని కోట్ల జన్మలకు వచ్చి మళ్ళీ యోగ సాధన చేస్తామో మొదలుపెట్టి మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టాల్సిందే. మళ్ళీ ఎక్కడైతే సాధన ముగించామో అక్కడి నుంచి మొదలు పెట్టాల్సిందే, మీరు ఎన్ని జన్మలు ఎత్తినా సరే. కాబట్టి మరి ఇప్పటికైనా అవకాశం ఉంది, మరి ఇప్పుడైనా చేయాలా లేదా మిత్రమా? అందుకే నేను ఏం చెప్తాను, ఒక పూట మీరు యోగా, మీరు మీ పనులు, మీరు మీ ఉద్యోగము, మీ ఆహారము మీరు ఒక పూట తినకపోయినా పర్వాలేదు, కానీ యోగ సాధన మాత్రం చేయాలి మిత్రమా. అప్పుడే మన పురోగతి, అభివృద్ధి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మెడిటేషన్లో ఈరోజు 3 స్టేజెస్ని తెలుసుకున్నాము, ముఖ్యమైన స్టేజెస్ని తెలుసుకున్నాము. మీరు ఏ స్టేజ్లో ఉన్నారన్న విషయం కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ కనీసం 2-3 సార్లు చూస్తే మీకు ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది మిత్రమా. అందరికీ నమస్కారం.